సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, విఠలుడు భగవంతుడు నామదేవును అంటే సద్భక్తుని విశోభాసేచర్ వద్దకు గురువు వద్దకు పంపించడం, గురువు పాదాలని నామదేవ్ తన ఒడిలో పెట్టుకోగానే గురు పాదాలకు శరణు చెందగానే తాను శివలింగం అయిపోవడం, తన హృదయంలో ఆ భగవంతుని దర్శనం కావడం, తద్వారా తనకు ఎల్లడెలా ఆ భగవంతుని ఉనికి అనుభూతము అవడమే పై కథలోని అంతరార్థం. నామదేవ్ తన ఎదుట నడయాడుతున్న ఆ భగవంతుని తన నుండి వేరుగా చూస్తూ, తన సకునిగా భావిస్తూ అహం మాయలో పడి అంతర్ముఖుడై అసలైనటువంటి భగవంతుని తెలుసుకోవడానికి విముఖుడైనటువంటి నేపథ్యంలో నిజమైన విఠలుడు భగవంతుడు అంటే తన ఎదురుగా నడయాడుతున్నటువంటి పరిమితమైనటువంటి దేహం కాదని, అసలైన విఠలుడు భగవంతుడు తన హృదయంలోనే ఉన్నాడని, తన హృదయమే ఆ విఠలుని యొక్క నిజమైన ఆలయమని, మూలతః ఆయన నుండి నేను వేరు కాదు అని నామదేవ్కి విఠలుడు బోధించాలనుకున్నటువంటి సత్యం. ఈ కథలో గమనించాల్సినటువంటి అద్భుతమైన అంశం ఏమిటంటే, ఆ సత్యం అవగతం కావాలంటే సద్గురు చరణాలను దర్శించడం, స్పర్శించడం మరియు శరణు చెందడం తప్పనిసరి అని. ఆ సత్యం నీకు నేను చెప్పినా అర్థం కాదు. అది నీకు అర్థం కావాలంటే ప్రక్కన్న అడవిలోని శివాలయంలో ఉన్నటువంటి సాధువు దగ్గరకు వెళ్ళమని విఠలుడు చెప్పడంలోని అంతరార్థం అది. ఈ సత్యాన్ని నొక్కి వక్కాడిస్తూ భగవాన్ రమణ మహర్షి సద్గురువుకు శరణాగతి చెంది ఆయన చరణాలని భక్తితో స్పర్శించినప్పుడే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుందనేటువంటి సత్యాన్ని ఈ కథ బోధిస్తుందని భాష్యం చెప్తాడు. తద్విజ్ఞానార్థన గురువు మే భాగం ఛేదమిస్తూ ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే సద్గురువు వద్దకు వెళ్ళాలి అని మండకోపనిషత్తు ఈ సత్యాన్ని బోధిస్తూ ఉంది. విఠలుడు నామదేవుని విశోభా కచర్ వద్దకు పంపించడంలో నామదేవ్కు సత్యదర్శనం కావాలనేటువంటి సంకల్పం ఉంది. సద్భక్తుని సత్యదర్శనాన్ని కాంక్షిస్తూ భగవంతుడు అనగా సద్గురువు చేసేటువంటి సంకల్పాన్ని సద్భక్తునికి ప్రసాదించే మానసిక దీక్ష అని, తత్ఫలితంగా సద్భక్తుడు సత్య శోధనకై అంతర్ముఖుడు కావడాన్ని పునర్జన్మనొందడం అని పారమార్థిక మార్గంలో ఇది ఒక తప్పనిసరి ప్రక్రియ అని మరలా మనకు రూఢి అవుతుంది. ఏతావాత ఈ కథ మాధ్యమంగా మనకు అంది వచ్చే నీతి ఏమిటంటే, కేవలం భగవంతునిపై ఇష్టంతో సకునిగా వ్యవహరిస్తే సరిపోదని,